Hello, hi everyone. She is Nikita. So she is now guested officer, Thank you, sir. assistant executive engineer in RWS Mission department. Bhagirath Yes, department. sir. ఓకే, సో దానికి సింబాలిక్ గా గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారా? లేదు sir. ఎప్పుడు పాస్డ్ అవుట్ మీరు? 2022, sir. 2022 పాస్డ్ అవుట్. ఏ కాలేజ్? Srinidhi. శ్రీనిధి. ఓకే, Srinidhi Institute of Science and Technology, ఓకే Garkisar. ఓకే. సో 2022 పాస్డ్ అవుట్ అంటే మీరు పాస్డ్ అవుట్ అయిన విత్ ఇన్ 2-3 months లోనే నోటిఫికేషన్ వచ్చింది. అవును సార్. సో ఇంత షార్ట్ టైమ్ లో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? జాబ్ ఎలా కొట్టగలిగారు? అసలు మీరు ప్రిపరేషన్ ఎలాగా, స్ట్రాటజీ ఏంటి మీ స్ట్రాటజీ? అయితే మాకు థర్డ్ ఇయర్ ఉన్నప్పుడే మేము కోచింగ్ స్టార్ట్ చేసాం సార్. అంటే ఎందుకు మా తర్వాత నోటిఫికేషన్ పడుతుందేమో అని చెప్పేసి థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు కోచింగ్ స్టార్ట్ చేసాం. అండ్ ఫోర్త్ ఇయర్లో 4-1 ప్రాజెక్ట్ ఉంది, మినీ ప్రాజెక్ట్. సో దాన్ని మేము గట్టిగా చేసినాం. మేజర్ ప్రాజెక్ట్కి టైం ఉంటుంది కదా, సో మనం మేజర్ ప్రాజెక్ట్ చేసే బదులు దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుందాము. సో 4-2లో మనకి గ్యాప్ ఉంటుంది కాబట్టి మన కోచింగ్కి బాగా యూజ్ అవుతుంది, చదువుకోవచ్చు అని చెప్పేసి 4-2 మొత్తం ప్రాజెక్ట్ని కొంచెం తగ్గించుకొని దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం సార్. ఓకే, అంటే మీకు ముందలే ఐడియా ఉంది కాబట్టి అంటే అవేర్నెస్ ఉంది. అవేర్నెస్ ఉంది. సో ఓకే, మనకి రాబోతున్నాయి, మనం దానికన్నా కూడా ఫస్ట్ మనం గవర్నమెంట్ జాబ్ సెక్టర్స్ మీద కాన్సంట్రేట్ చేయాలని చెప్పేసి. సో ఏ సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు మీరు? ఆర్సీసీ, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ట్రాన్స్పోర్ట్ సర్వే, అన్ని సరే అన్ని ప్రిపేర్ అయినాం. ఎందుకులే 1 mark పోగొట్టుకోవడం అని చెప్పేసి అన్ని ప్రిపేర్ అయినాం. ఓకే ఓకే. సో మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తుండే మీకు? మా పేరెంట్స్, నేనైతే కోచింగ్ అంటే నార్మల్గా డిప్లొమా చేసిన సార్. నేను డిప్లొమా బ్యాక్గ్రౌండ్, డిప్లొమా కూడా ఫ్రీయే, ఉమెన్స్ సీట్ వచ్చింది. ఈ శ్రీనిధి కాలేజ్ కూడా ఫుల్ ఫ్రీ రియంబర్స్మెంట్. అట్లా డిప్లొమా నాలెడ్జ్ కొంచెం నాకు బాగా యూజ్ అయింది సార్ మా సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అలా. సో మా పేరెంట్స్ కూడా ఎప్పుడు చదువుకోవాలని చెప్పేసి ఉండే, కానీ నన్ను ఇబ్బంది కాదు అనమాట, నువ్వు ఇదే చదవాలి, ఇట్లనే ఉండాలి అని. నేను వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయిన అనమాట. ఓకే, మన పేరెంట్స్ కి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి, సో మనం ఏదైనా ఒకటి చేయాలి అని చెప్పేసి అంతే. నేను మాకిద్దరం ఆడపిల్లలం సార్. మా ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబర్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకి కూడా మనం అని చెప్పేసి అట్లా సివిల్లో జనరల్ గా సివిల్లో గర్ల్స్ ఉమెన్స్ ఎక్కువ ఉండరు సార్. కానీ మా అప్పుడు డిప్లొమాలో సివిల్ చేసిన అంటే అందరు షాక్ అయ్యారు, అవసరం ఆ సివిల్ అసలు ఎవరు చేస్తారు, అమ్మాయిలు ఉండరని. కానీ మా పేరెంట్స్ అట్లాగా సపోర్టివ్ ఉండే. నాకు స్కూల్ నుండే సివిల్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం. అప్పటి నుండే స్కూల్ ఏమనంటే కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అవుతా, నేను సివిల్ అని తెలియకపోతుండే స్కూల్లో. కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అవుతా అని చెప్పేసి చెప్పేదాన్ని. అట్లా అనేదాన్ని. సివిల్ గా పర్టికులర్ నేమ్ తెలియకపోయేది. 5th class లో 6th class లో దీని సివిల్ అంటారని తెలియకపోయేది. కన్స్ట్రక్షన్ చేస్తాను, నేను కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అవుతా అని అట్లనే ఉండే. సో డ్రీమ్ ఉండే కన్స్ట్రక్షన్. అట్లా ఇక డిప్లొమా సైడ్ వెళ్ళి డిప్లొమా నుండి ఇటు బీటెక్ జాయిన్. ఓకే ఓకే. సో డిప్లొమా నుంచి వచ్చారంటే డిప్లొమాలో నాలెడ్జ్ అనేది ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ బీటెక్ ఇంటర్ త్రూ బీటెక్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడే కొత్త సబ్జెక్ట్ కొత్తగా చదువుతుంటారు. మీకేంటంటే ఉన్న నాలెడ్జ్ ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటారు. అది మాకు ప్లస్ పాయింట్ అయింది ఫుల్. ఓకే ఓకే. సో ఎనీవే ఫైనల్ గా గవర్నమెంట్ సెక్టర్ లో ప్లేస్ అయ్యారు. సో మీరు పడిన కష్టానికి, సో మీరు సాధించిన సక్సెస్ కి, సో స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సార్. సో స్మాల్ మెమెంటో. థ్యాంక్ యూ. అండ్ ప్లస్ సో మీరు డాక్యుమెంట్స్ మీద సైన్ చేయబోయే గ్రీన్ కలర్ పెన్స్ అనేవి, సో ఈ పెన్ వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గేట్ మాస్టర్స్ అకాడమీ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ఫ్యూచర్. నీ సర్వీసెస్ అనేవి తెలంగాణ గవర్నమెంట్ కి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, సో నీ సర్వీసెస్ అనేవి 100% నువ్వు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.